నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవేంద్ర నగర్ కాలనీలో ఈ ఏదైతే ఘటన జరిగిందో దీని పట్ల మీరందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మీరందరూ కూడా ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు మీ కాలనీ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పటి నుండి ఇక్కడ గమనిస్తున్నాను, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ అమ్మాలని అక్కలని చూస్తుంటే వీళ్ళందరూ కూడా ఎవరేం చేస్తారో తర్వాత ఇప్పుడు మాట్లాడిపోతా అని చెప్పి వీళ్ళు కూడా భయభ్రాంతులకు గురై మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఏర్పడ్డది. దీనికి కారణం అంతా ఎవరు, దీని వెనుక ఎవరున్నారో కూడా దీనికి ఈ కాలనీ ప్రజలకి మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో చూస్తున్నాక ప్రతి ఒక్క దగ్గర కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి. అక్కడక్కడనే కాలనీ ప్రజలు చదువుకోబోతుంటారు. కానీ ఈ దేవేంద్ర నగర్ కాలనీ విషయానికి వచ్చే వరకు ఎక్కడ చూడు ముఠా 30 మంది 40 మంది గ్యాంగులు రావడం, ఇంటిపైన దాడి చేయడం, తలకాయలు వలగొట్టడం, పొద్దున మళ్ళీ ఆ తలకాయ వలగొట్టినా నేను ఈ తలకాయ వలగొట్టినా అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ విషయానికి వస్తే నాకు కరీంనగర్ నుండి ఒక అతను కాల్ చేసాడు. ఫోన్ చేసి, అరే బోడుప్పల్ దేవేంద్ర నగర్ కాలనీలో గృహప్రవేశం చేసుకున్నటువంటి ఇంటి పైన ఇట్లా దాడి చేసిరంట, అది మీ కాలనీలో వస్తుందా అన్న, అది మీ పరిధిలో వస్తుందా, కరీంనగర్ నుండి మన బోడుప్పల్లో ఈ విధంగా దాడులు జరుగుతున్నాయంట, దీని గురించి మాట్లాడండి అని ఒక వ్యక్తి నాకు కాల్ చేసినప్పుడు మన బోడుప్పల్ పరువు మొత్తం కూడా మనం తీసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి నేను ఈరోజు చెప్పేది ఒకటే, జనసేన పార్టీ తరఫు నుండి తెలియజేసుకుంటున్నాను. ఈ దేవేంద్ర నగర్ కాలనీ కానీ, ఈ గౌతమ్ నగర్ కాలనీ కానీ, ఈ చుట్టుముట్టు కాలనీ పక్కన ఈ ఖాళీ ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ పోవడం, పేద ప్రజలు ఈరోజు వాళ్ళు 5,000 6,000 చిట్టి కట్టుకుంటా 1,00,000 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు జమ చేసుకొని వాళ్ళు ఏదో గరీబోలయ్యే కాబట్టి ఈ గడ్డకు వస్తారు. ఈ ప్రాంతాలలో వాళ్ళు కట్టుకోవడానికి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు కింద మీద పడి వాళ్ళు ప్లాట్ కొంటే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు కొన్నారు అని చెప్పి ఒక మూట వచ్చి మాకు 50,000 ఇవ్వరి, మాకు 1,00,000 రూపాయలు ఇవ్వరి అని చెప్పి ఈ విధంగా దందా వసూలు చేయడం. వీళ్ళందరినీ కూడా పోలీస్ అధికారులు, మన బోడుప్పలో ఉన్నటువంటి పెద్ద లీడర్లు అందరూ కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం గతంలో చూసినాం, ఒక దాడి జరిగింది, 2 3 డైరెక్ట్ ఇంటిపైకే పోయి ఇంట్లో ఉన్నారనే కొడుతున్నారంటే, వీడియోలు తీసిన కొడుతున్నారంటే ఇది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది జరిగి నెల రోజులు కావస్తున్నట్టుంది. ఇప్పటికి 2 3 ప్రెస్ మీట్లు జరిగినాయంట. ఇప్పటి వరకు కూడా ఈ ప్రెస్ మీట్లు పెడతారు, కానీ ఈ సమస్య మాత్రం పరిష్కారం కాలేకపోయింది. ఈ చోట తుకడే గ్యాంగ్ వాళ్ళు ఎవరెవరుతున్నారో వాళ్ళందరూ తీసుకుపోయి లోపల వేసారు, నామకే వాస్య. మరి దీని వెనుక ఎవరున్నారు, ఇది ఎవరు చేయించారు, దీని వెనుక ప్రణాళిక ఎవరు సిద్ధం చేస్తున్నారు?